రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో యూనివర్సిటీలో పరిపాలనా విభాగం మొదటి అంతస్తుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రెనోవేషన్ చేసిన ఆడిటోరియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్క్ఫెడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు యూనివర్సిటీ కోసం 200 ఎకరాల భూమిని సేకరించినట్టు తెలిపారు. దాదాపు 10 crore పైగా వర్క్ ఇక్కడ మినిస్టర్ గారు చేతుల నుంచి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన స్టేట్ లో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెడుతున్నారు. అండ్ ప్లస్ అకాడమిక్ డెవలప్మెంట్ కోసం కూడా యూనివర్సిటీ తరఫున ప్లస్ స్టేట్ తరఫున కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఐ హోప్ ఈ అన్ని ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత మీ అంటే స్టూడెంట్ వాళ్ళ స్టడీ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ career లో అంటే you will achieve whatever your goals are. So I will say all the best to all of you. And నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మేడిపల్లి సత్యం సార్ విసి వైస్ ఇక్కడ ఉన్న అందరూ యూనివర్సిటీ ఆల్ స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఈ రోజు ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ ప్రభుత్వ మనము చాలా వరకు చూస్తున్నాం. మెయిన్లీ ఒకటి ఎడ్యుకేషన్, విద్య, వైద్య అనే ఒకటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాని భాగంగా మనం ఈరోజు దాదాపు 9 crore రూపీస్ ఒక అదనవ అంతస్తు, అట్లాగే దాదాపు 1 crore పైన వాటర్ సప్లై ఇష్యూస్ ఉన్నదానికి ఇంటర్నల్ సప్లైకి కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. సో ప్రభుత్వ సైడ్ నుంచి మనకి ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మనము చాలా వరకు కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనము అంటే ఎస్పెషలీ నాట్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ మనం అందరికీ తెలిసినట్ల వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఇంప్రూవింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అమ్మ ఆదర్శ పాఠశాల అనేది మనము ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ ప్రభుత్వం స్టార్ట్ చేసుకుంది. దాని భాగంగా దాదాపు 345 మన దగ్గర కరీంనగర్లో స్కూల్స్కి 14 crore రూపీస్ మనము ఎస్టిమేట్లో వాల్యూతో అన్ని వర్క్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. సార్ మాకు ఇదే కాక ఇన్ఫార్మల్స్ కూడా వస్తుంది ఎల్ఎండి క్యాంపస్ లో. తర్వాత వి ఆల్సో ప్లానింగ్ ఫర్ ఎన్సీ. సో ఇక్కడ 3 క్యాంపస్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను బ్రీఫ్ గా చెప్తాం సార్. మొట్టమొదట ఇటీవలే మీరు తుమ్మల రామకృష్ణరావు గారితో అకాడమిక్ బ్లాక్ ను ఫార్మసీ కాలేజీలు ప్రారంభించినారు. అది దాదాపు ఒక 10 కోట్లతో ప్రారంభమవుతుంది. రెండవది అక్కడ ఇంతవరకు కాంపౌండ్ వాల్ లేదు. సో 35-40 acres ఆక్రమణలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కాంపౌండ్ వాల్ కూడా మంత్రి గారు తుమ్మల రామకృష్ణరావు గారు తర్వాత ఎమ్మెల్యే గారు అందరూ మొన్న ప్రారంభించినారు. ఇక 3వ కార్యక్రమం అక్కడ ఒక వారం రోజులు అక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ రాబోతుంది ఒక 10 కోట్ల రూపాయలతో. సో ఈ 3 కార్యక్రమాలు ఎల్ఎండి క్యాంపస్. కమింగ్ టు మెయిన్ క్యాంపస్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ప్రాంతంలో 2 యూనివర్సిటీలు ఉండే. ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ, 2 కాకతీయ యూనివర్సిటీ. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా యూనివర్సిటీ విద్యను అందించాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని తీసుకురావాలని చెప్పి సంకల్పించి కరీంనగర్లో ఇది ఉత్తర తెలంగాణకు ఒక హబ్బు, ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా డెవలప్ కావాలని చెప్పి ఆ రోజు ఇక్కడికి శాతవాహన యూనివర్సిటీని రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ శాంక్షన్ చేయడం, దానికి తగ్గట్టు తర్వాత కూడా మనం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో గత 10 సంవత్సరాల్లో యూనివర్సిటీ చాలా కుంటుపడింది. కనీసం ఒక 3 నుంచి 5 సంవత్సరాలు బీసీ కూడా లేనటువంటి పరిస్థితి ఉండే. మళ్ళీ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని చెప్పి దీనికి అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా లా కాలేజ్, ఫార్మసీ, ఇట్లా అనేక కాలేజీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చదువుతోనే అన్ని వస్తాయి, చదువుంటేనే అన్ని సాధ్యం. కాబట్టి చదవండి. స్కిల్స్ హౌ టు కమ్యూనికేట్. సో కమ్యూనికేషన్ is very important. And when you are in university for 2 years, spend all the time with the books. Do lot of hard work. There is no substitute for the hard work. I don't know how many have got any UPSC examination top position from Shatavahan University. By seeing our 2 IAS officers, you should be inspired by them. Should think about them, how they cracked the IAS.
So think in that view and study well. I wish you all the best. Thank you so much. ఆనాడు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్న DC రెడ్డి గారు ఇక్కడ స్థలాన్ని చూసి చెప్తే నేను ఇక్కడ వారిని తీసుకొచ్చి ఈ స్థలాన్ని అంతా పరిశీలింపజేసి 200 ఎకరాలను ప్రతిపాదన చేసి 2008లో నేను మార్కెట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఫౌండేషన్ రాజశేఖర రెడ్డి గారితో తెలుసుకున్నాను. దాని తదుపరి నేను పార్లమెంట్ సభ్యుడైనా. పార్లమెంట్ సభ్యుడైన తర్వాత ఈ యూనివర్సిటీకి సంబంధించి అప్పుడప్పుడే కాంపౌండ్ వాల్ లేవు, ఇతరత్ర అనేక సందర్భాల సమస్యలు ఉండే. కాంపౌండ్ వాల్ నిర్మాణం ఒకటి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న సందర్భంలో అప్పటికే 2004-2009 మధ్యలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయితే జీవన్ రెడ్డి గారు కొండగట్టులో, దాని తదుపరి మరొక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే శ్రీధర్ బాబు గారు మంత్రిలో, దాని తర్వాత 2014 నుంచి 2024 దాకా ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే మరి సిరిసిల్లలో, ఇలా 3 ప్రాంతాల 3 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ కావాలనే ఆలోచనతో చాలా కాలంగా నేను 10 సంవత్సరాలు ఏం కాలేదు. ఇవాళ ఇక్కడ లా కాలేజీ LLM 2 కోర్సులు చేస్తూ కొంత గ్రామీణ ప్రాంతం హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం. ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఫుడ్ సైన్స్ కోర్సు కూడా ఈరోజు ఆ కోర్సు చదవగానే బయట ఉద్యోగం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సు అయినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దాని యొక్క కోర్సు తీసుకొచ్చి పెట్టాము. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో